అయితే యాక్చువల్గా ఏంటి అంటే ఈ రోజు మనకైతే కొత్త లోడ్ వచ్చిందనమాట. అన్ని రకరకాల పండ్ల మొక్కలు దాదాపుగా ఒక 25 నుంచి 30 రకాల పండ్ల మొక్కలు అయితే వచ్చేసాయి. అవన్నీ ఏవే రకాల పండ్ల మొక్కలు వచ్చాయి చూద్దాం. అదేవిధంగా కొన్ని షో మొక్కలు వచ్చాయి, పూల మొక్కలు కూడా వచ్చాయి. అవన్నీ ఇప్పుడైతే మనం ఈ వీడియోలో అయితే చూద్దాం ఓవరాల్ గా. సో వీడియోకి వెళ్ళే ముందు అయితే మీరు అందరూ కూడా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి మర్చిపోకుండా. అండ్ వీటిల్లో మీకు ఏవైతే ఇష్టమో అవి కూడా నాకు కామెంట్ చేయండి ఏ మొక్కో. ఇప్పుడు నేను చూపించే మొక్కలలో ఒక 2 మొక్కలు మాత్రం నేను కొరియర్ చేస్తాను మ్యాక్సిమం ఇక్కడ దగ్గరలో ఉండే వాళ్ళకి. సో మాక్సిమం అందరూ కూడా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, అందరూ దాంట్లో ఫాలో అవ్వండి. ప్రతి ఒక్కరికి ఒక ముగ్గురికి లేదా 5 మందికి అయితే నేనైతే చెట్లు పంపిస్తాను. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి పత్తి మందారాలు ఇంకొక రకం అనమాట. దీని గురించి అయితే లాస్ట్ లో చెప్తాను. ప్రజెంట్ అయితే ఈ మొక్క ఒకసారి చూడండి. ఈ మొక్కలో వచ్చేసి ఈ పెద్ద మొక్క ఒకరికైతే ఫ్రీగా అయిపోతున్నాను. ఎవరికి అనేది నా ఫాలోవర్స్ అంటే ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లింక్ లో ఫాలో అవుతున్నారో వాళ్ళలో కొంతమంది ర్యాండమ్ గా తీసైతే ఇస్తానన్నమాట. దీని గురించి మిగతాదంతా లాస్ట్ లో మాట్లాడదాం. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి తీసాను చిన్న వీడియో, మిగతాదంతా లాస్ట్ లో మాట్లాడదాం. చూస్తున్నారు కదా, ఇది స్వీట్ లెమన్ అనమాట. ఏంటన్నా ఈ స్వీట్ లెమన్ ఎంత ఇది బ్యాగ్? బ్యాగ్ 21 బ్యాగ్స్ ఉంటుంది. 21 బ్యాగ్. మొక్క వచ్చి 50 కేజీలు వెయిట్ వస్తుంది. మొక్క వచ్చేసి 50 కేజీలు వెయిట్ వస్తుందా? ఇది పత్తి కాయలు కాస్తానంత. ఈ పెద్ద సైజ్ అయిన తర్వాత బయట తొక్కతో తినేచ్చు మాట. తొక్కతో తినాలా? కూర్చొని చూపి. తొక్కతో తినేచ్చినప్పుడు ఇంకా సైజ్ పెద్ద అవుతుంటాయి. ఇది బాన్సే వెరైటీ మటది. షాప్ లోనే పెద్ద అయిపోయారు. ఇది ఒక 3 అడుగుల లోపలనే కాయలు గుత్తులుగా కాయలు కాస్తాయి. 3 అడుగుల కంటే ఎక్కువ ఉండదా? అసలు కాయలు ఏంది ఈ రేంజ్ లో కాస్తాయి? కాయలు అంటే ఇంకా ఆకుల్లో కనపడదు. ఇంకా ఆకు కాయ ఒకలాగా ఉంటది. పండుతేనే కానీ కాయ కనపడదు. సైజ్ అయితే పెద్ద. కాస్ట్ ఎంత ఉంటుంది అన్న ఇది? కాస్ట్ 1200 పడుతుంది. 1200. దీంట్లో చిన్న సైజ్ ఏమైనా ఉంటాయా? ఇదేనా? చిన్న సైజ్ ఉన్నాయి కానీ ఇంకా వేరే సైడ్ ఉన్నాయి. మొక్కలు చూపిస్తాను, చూద్దాం అవి కూడా. సరే, ఇదైతే చూసారు కదా, వచ్చి స్వీట్ లెమన్ అనమాట. చాలా బాగున్నాయి. సో మొత్తం ఫ్రూట్స్ ఉన్నాయి అనమాట. డైరెక్ట్ గా తినేయాలి, వీటిని తోలుతో సహా తినేయాలి. కొంచెం ఎల్లోయిష్ లోకి వస్తాయి. అండ్ ఆ తర్వాత ఇవేంటన్నా ఇవి? నిమ్మ తమ్ముడు. ఇది తైవాన్ నిమ్మ. ఇది అయితే డిఫరెంట్ గా ఉందా? అది వేరే నిమ్మ, అది మార్కెట్ నిమ్మ. ఇది మార్కెట్ నిమ్మ. మామూలు పులుసు నిమ్మకాయ. ఇదిగోండి, ఇది మామూలు పులుసు నిమ్మకాయ అనమాట. ఇది కూడా ఏ బ్యాగ్ అన్న ఇది? 15 సైజు. ఎంత పడుతుంది కాస్ట్? ఇది 250 రూపాయలు పడుతుంది. 250 రూపాయలు పడుతుందంట. మనకి మామూలుగా ఇది ఏంటంటే మన మార్కెట్ లో మనం పులుసు నిమ్మకాయలు పులిహోర కూడా వాడతాం కదా, ఆ టైపు. ఇంకా అన్న తైవాన్ నిమ్మనే ఇప్పుడు కొత్తగా ఈ 2 సంవత్సరాలు వచ్చింది ఇది. తైవాన్ నిమ్మ ఇదే సైజా పెరుగుద్దా? కొంచెం సైజ్ పెరుగుతుంది, పెద్ద సైజ్. ఈ సైజ్ వస్తుందా? ఇదిగోండి, వచ్చేసి తైవాన్ నిమ్మ. అంటే ఎంత పడుతుంది అన్న కాస్ట్ ఇది? 1100 అలా పడుతుందంట. చాలా బాగున్నాయి మొక్కలు అయితే మాత్రం. తైవాన్ నిమ్మ. ఇది వాటర్ యాపిల్. పెద్ద సైజ్ లాగా ఉందన్నా? పెద్ద బ్యాగ్. ఏ కలర్ అన్న ఇది? వాటర్ యాపిల్ లో పింక్. మొత్తం ఎన్ని కలర్లు ఉంటాయి వీటిల్లో? రెడ్, వైట్, పింక్. రెడ్, వైట్, పింక్. మన దగ్గర ఇప్పుడు ఏమేమి ఉన్నాయన్నా? రెడ్ ఉంది, పింక్, రెడ్. అన్ని 21 బ్యాగ్లేనా వాటర్ యాపిల్? ఇవన్నీ హైబ్రిడ్ మొక్కలు. పెద్ద హైట్ పెరగదు మొక్కలు. వీటిలో చిన్నవి రాలేదా? చిన్నవి రావచ్చు. ఇవేంటి ఎంత పెద్దవి ఉన్నాయి? లలిత జామ. ఏంటి? లలితా జామ. చూసారు కదా, ఇది లలితా జామ అంట. ఇదేంటా ఇంకా చాలా పెద్ద బ్యాగ్ ఉన్నట్టుంది. ఇది ఎంత? ఏ బ్యాగ్ ఇది? 21. ఇది కూడా ఎంత చెట్టు హైట్ పెరుగుతుంది. 7 అడిగి పెరుగుతుంది మొత్తం. గుత్తులుగా కాస్తాయి కాయలు వచ్చేసి గుత్తులుగా కాస్తాయి. బా, నిజమేనా? నువ్వు ఎంత పడుతుంది కాస్ట్ ఇది? ఇవైతే 1200 పడుతుంది. 1200. చాలా బాగా కాస్తాయి. లలితా జామ అంటే ఇది 1200 పడుతుంది. చాలా బాగుంది మొక్క అయితే మాత్రం. స్వీట్ బత్తాయి ఉండేది. బత్తాయిలో స్వీటా? మళ్ళీ దీంట్లో పులుపు కూడా ఉంటుందా ఏంటి? బత్తాయి స్వీట్. అన్ని 21 బ్యాగ్లే. కాయలు కాసేస్తుందా? ఎంత నా కాస్ట్ ఇది? 1200 పడుతుంది. 1200. చాలా బాగున్నాయి. కమల. ఇది కమల. మన క్లైమేట్ కి వస్తుందంట కమల. క్లైమేట్ వస్తే ఇంకా కాయలు పూత వస్తూ ఉంటుంది. ఎంత పడుతుందన్న కమల కూడా? 1200. ఇవేంటివి ఇవి? ఇది సూది నిమ్మకాయని. సూది నిమ్మకాయ. బస్ స్మెల్ ఏంటన్నా ఎంత ఘాటుగా ఉంది. కాయలు పొడుగు వస్తుంటాయి. ఏది? బా, పొడుగు వస్తుంటాయి కాయలు. వీటిని చూస్తుంటే గుర్తొస్తున్నాయా? ఇది మలబరుతుంది. చాలా బాగున్నాయి. అలా కాయలు ఉంటాయి చూడన్నా, అలా ఈ పిచ్చికాయలు కొన్ని ఉంటాయి. నాకు అయ్యే గుర్తొస్తాయి వీటిని చూసినప్పుడల్లా. చాలా బాగున్నాయి. సూది నిమ్మకాయ. ఎంత పడుతుంది అన్న ఇది? 1200. చాలా బాగుంది. చాలా బాగుంది చూడండి, చెట్టు అదిరిపోయింది. ఇదేంటిది? మల్బరీ. ఏనా కాయలు వచ్చాయా? స్టార్ట్ అవుతుంది. ఇది కూడా 21 బ్యాగేనా? పనస రెడ్ కలర్ ఉంది.
రే పనస రెడ్డా? రెడ్ మనం మాక్సిమం అందరం అలా ఎల్లో కలర్ లో వైటా ఇది? వైట్ ఉంటది, ఇది రెడ్, ఇది పింక్ కలర్. ఆహా, ఇది వచ్చేసి చూడండి, ఇది వచ్చేసి రెడ్. ఆ సైడ్ చాలా బాగుంది. చూద్దాం ఈ సైడ్కి వచ్చి చూద్దాం. వేప చెట్లు కూడా తెచ్చి పెట్టేశాడన్న. ఇదిగోండి, ఇదంట రెడ్. చాలా బాగుంది. ఎంత పడుతుంది అన్న కాస్ట్ ఇది రెడ్? 1200. దాంట్లో పింక్ ఉంటుంది. దాంట్లో పింక్ కూడా ఉందా? ఒర్రే, ఇదిగో ఇది చూస్తుంటే ఎలా ఉందంటే, ఈ దెబ్బ అయితే సూది నిమ్మకాయ. ఈ పక్క నుంచి ఏదన్నా ఒక కోస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఇది. ఇది చూడండి, మనం ఈ పక్క నుంచి ఎవరన్నా కోసారేమో అనుకుంటారు ఎవరన్నా చూస్తే మాత్రం. ఇదిగోండి, ఇదిగో ఇప్పుడు నేను కోసేసాను నిమ్మకాయ. ఇది కాదు, ఇదిగోండి ఇది నిమ్మకాయ. ఎక్కడ కోత ఇది చూడడానికి ఏమో ఇక్కడ నుంచి కోసినట్టే ఇలా పైకి వచ్చేసింది సూది నిమ్మకాయ. చాలా బాగుంది. ఇంకోటి ఏదైనా చూపించావు నాకు, పింకా? ఇదేనా? ఇదైతే ఇది ఉంది. ఇదిగోండి, ఇది వచ్చేసి పింక్ అట్ట. ఇది వచ్చి కాస్ట్ వచ్చి 1600. ఏం పింక్ కి అంత స్పెషల్? కాయలు కూడా ఎక్కువ కాస్తాయి. ఆహా, చాలా బాగుంది ఇది పింక్. ఇంకా ఇంకేమున్నాయి ఇక్కడ? ఓకే, ఇది పప్పర్ పనసా? పప్పర్ పనస నేను నా లాస్ట్ టైం పెద్ద వీడియోలో కూడా చూపించాను, మన కడియం వీడియోలో. చాలా పెద్ద సైజ్ వస్తాయి, లోపల కాయము కొంచెం చిన్న సైజ్ ఉంటుంది. ఫుల్ స్వీట్ గా బాగా అన్ని లేయర్స్ గా వచ్చేస్తాయి అనమాట. చాలా బాగుంటుంది. ఎంత పడుతుంది అన్న పప్పర్ పనస? 1200 పడుతుందంట. ఇది కూడా 21 బ్యాగే. చాలా బాగుంది మొక్క అయితే మాత్రం. కాయలు కూడా చాలా బాగా వస్తాయి పప్పర్ పనస. పాల సపోటా ఆ పక్క వస్తాను నాకు. అదిరిపోయాయి కాయలు. ఇదిగోండి వాటర్ యాపిల్. నా నూనె ఇదేగా నూనె. ఇదిగోండి, ఇది నూనె ఫ్రూట్ అనమాట. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి నూనె ఫ్రూట్ కి. విపరీతమైన హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. నేను చాలా సార్లు కూడా మీకు చూపించినాను ఈ ఫ్లవర్ కూడా. ఇదిగోండి, మనకి ఈ ఫ్లవర్ వచ్చేసి కాయకే మనకి ఇలా ఫ్లవరింగ్ వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత ఇది కాయగా చేంజ్ అయిపోద్ది. చాలా బాగుంది. ఇది అప్పుడు ఊడిపోయిందా? నేను ఊడగొట్ల, ఎప్పుడో ఎండిపోయింది వీడు. డీల్ అట్టే ఉంటది. ఆల్రెడీ ఊడిపోయిన కాయలు ఏమన్నా ఉంటే మనం తేవడంలో ఎత్తేయడంలో. ఇవన్నీ మొత్తం ఫ్లవరింగ్ చాలా బాగుంటాయి నూనె ఇవి కూడా. కాబట్టి మీరు ఒకసారి గూగుల్లో కూర్చోండి, చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ఇది కొంచెం రేర్ ఫ్రూట్ అనమాట. మనకి ఎక్కువగా అన్ని నర్సరీలో దొరకవు ఇవి. అంటే ఎక్కువ మందికి తెలియదు నూనె ఫ్రూట్. ఈ మధ్య వచ్చినటువంటి బ్రీడ్ అనమాట ఇది. చాలా బాగుంటాయి ఇవ్వండి కాయలు. ఇవి ఇంకా పెద్ద సైజ్ వస్తాయి. ఈ సైజ్ అయితే కాదు, ఇంకొంచెం పెద్ద సైజ్ వస్తాయి. మంచిగా స్వీట్ గా ఉంటాయి అనమాట. ఇవి కూడా స్వీట్ ఏం కాదు కానీ కొంచెం స్వీట్ కొంచెం పులుపు ఇవన్నీ మిక్సింగ్ కలర్ లో ఉంటాయి. బట్ చాలా హెల్త్ కి యూజ్ అవుతుంది అనమాట. ఎంత పడుతుందన్న ఈ నూనె? 2500. అదిరిపోయింది. ఇదిగోండి స్వీట్ లెమన్ ఎక్కడ కూడా ఉంది. మొత్తం మనకు పండ్లతో నిండిపోయింది చూడండి. మ్యాక్సిమం స్వీట్ లెమన్ కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇవి వేసుకోవడమే బెటర్. చాలా బాగుంది. కాయలు మాత్రం గుత్తులుగా వస్తాయి. స్టార్ ఫ్రూట్ ఆల్రెడీ కాయలు వచ్చినట్టున్నాయా? పోత వచ్చాయి నా కాయలు వచ్చాయి. నేను చూపిస్తాను నాకు. ఇక కాయలు కూడా వచ్చేసాయన్నమాట. మనకి ఏంటి అంటే దీనికి ఇంకా ఎక్కువ కాయలు ఉంటాయి. మనకి వీళ్ళు ఇచ్చే టైంకి ఇంకా ఎక్కువ కాయలు ఉంటాయి. మనం ట్రావెలింగ్ లో వీటిని తీసుకురావడం దించడంలో ఏంటి అంటే బాగా ఎక్కడో దగ్గర జారిపోయి ఉంటాయి. ఎందుకంటే బాగా పండిపోయి ఉంటాయి కదా. ఇదిగోండి, ఇది పిందులు అనమాట. స్టార్ ఫ్రూట్ లో ఇవి పిందులు. ఇది ఒక సైజుకి వచ్చింది, ఇంకొంచెం సైజుకి రావాలి. ఇది కూడా ఇంకొంచెం సైజుకి వచ్చేసిందంటే బాగా పండిపోద్ది. ఇది మనకు ఫుల్ ఎల్లోయిష్ కలర్ లోకి వచ్చేస్తాయి అనమాట. ఎల్లోయిష్ లోకి వచ్చినప్పుడు మనకి ఇది రెడీ అయినట్టు అనమాట. మొత్తం పోతాయి, ఎక్కడ చూసినా పోత వచ్చేసింది. ఇంకా ఇది కూడా ఇంకా స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇక్కడ నుంచి. ఆవకాడో పెద్ద సైజా? ఇంకా ఆవకాడో మనకి అందరికి తెలిసిన ఇదే అనమాట. ఆవకాడోలో రెడ్డా? ఆహా, మనకు మామూలుగా అందరికి ఆవకాడో అంటే కొంచెం లోపల ఎల్లోయిష్ లో వైట్ లో ఉంటుంది. బట్ ఇది కంప్లీట్ గా రెడ్ వస్తుందంట. ఇది ఒక రేర్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఎంత పడుతుంది ఆవకాడో? 1300. స్టార్ ఫ్రూట్ ఏదో పాల సపోటా అన్న కాయలు కాస్తాయి. కాయలు అలా కాస్తున్నాం. ఇంకోటి ఇది పాల సపోటా అంట. మొత్తం వచ్చేసినాయి ఆల్రెడీ. మొత్తం ఫ్లవరింగ్ వచ్చేసింది. ఇంక స్టార్ట్ అయిపోతుంది. ఇది కూడా ఎంత పడుతుంది అన్న? ఇది 1200. చాలా బాగుంది పాల సపోటా. అదిరిపోయింది. రకాలు వచ్చినాయి కానీ అన్ని పెద్ద మొక్కలు ఉంటాయి. ఏ రకాలు వచ్చాయన్న వీటిలో? మా వీటిలో 15 మొక్కలు 15 రకాలు వచ్చింది. ఏమేంటి రసాలు ఉంటాయి? అదేదో కమలా పసంద పలుకులో కేసరి కాదులండి, దిల్ పసందా? అక్కడ టీసీ గారికి దిల్ పసందా అది? అంటే దీంట్లో రకాలు ఉన్నాయి కానీ మనకి ఇంకా క్లారిటీ రాలేదు.
ఆహా, మొత్తం ఇదిగో మనకు ఒక 15 మొక్కలు అయితే వచ్చి 15 వచ్చేసి 15 రకాలు అంటివి. ఏ రకాలు అనేది మీకు తర్వాత చెప్తాను. ఇంక ఇవన్నమాట. ఇదిగో నేను చూపించాను కదా పింక్ పనసకాయ చెట్టు, ఇదిగో ఇదే పింక్ పనస. మనం ఇందాక ముందు చూసింది రెడ్ పనస. ఇంకో ఇవి వచ్చేసి ఇవన్నీ కమలాలు అనమాట. వస్తాయంట మన క్లైమేట్ కూడా, కాకపోతే కొంచెం కూల్ క్లైమేట్ ఉండాలని నేను అనుకుంటున్నాను. ఇదిగోండి ఇది వచ్చేసి పంపర్ పనస. ఇది ఇది వచ్చేసి పంపర్ పనస. నేను లాస్ట్ టైం కూడా చూపించాను. అండ్ ఇది వచ్చేసి అలా సూది నిమ్మకాయలు. చూద్దాం ఇంకా ఏమున్నాయో. ఇవన్నీ వచ్చేసి మనకి ఇది కాశ్మీర్ గులాబీ. ఇవి ఏంటి అన్నా ఇవి? ఈ బ్లాక్ బైక్, బ్లాక్ పైకర్స్ ఇది. బ్లాక్ పైకస్ షో మొక్కలేనా? ఇవేంటి ఇవి? తైవాన్ వైట్. తైవాన్ వైట్. ఇవ్వండి ఇవన్నీ తైవాన్ రకం అంట. మా జామకాయలు వచ్చేసి తైవాన్ రకంలో వైట్. వీటిలో పింక్ అవేనా వస్తాయనా? ఇదిగోండి అక్కడ ఆల్రెడీ కాయలు కూడా వచ్చేసాయి చూడండి. బాగున్నాయి కాయలు కూడా వచ్చేసాయి. ఇవన్నీ వైట్ అంట. తైవాన్లో ఎంత పడుతుందన్న తైవాన్ వైట్? 130 రూపాయలు. ఇంక ఇవి టెంకాయలు, ఉసిరి టెంకాయలు, వేప, చింత. ఇవి వచ్చేసి పునరస్ మామిడికాయలు. ఇంకా ఏమున్నాయి? నాటు పనస. నాటు చెట్టు ఇదంతా హైబ్రిడ్ కానీ నార్మల్ పనస. ఓకే, హైబ్రిడ్ లోనే నార్మల్ ఇవి. ఎంత పడుతుందన్న కాస్ట్? 120 రూపాయలు. ఇవేంటి ఇవి? మారేడా? మారేడు. మనకి ఇంక ఈ సీజన్ అనమాట మారేడు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఇంక ఇవి వచ్చేసి ఇజోరాలు. ఇవి బాలాజీ నమ్మది. ఓకే, బాలాజీ నిమ్మ. ఏంటి బాలాజీ నిమ్మ? బాలాజీ నిమ్మ ఎక్కడ చూసినా ఇదే అంటున్నాను నేను. కాయలు ఎక్కువ వస్తాయా? ఏంటి తినే రకమా లేకపోతే అలా పులుసు నిమ్మకాయలా? ఆహా. ఇవి అయితే తైవాన్ తైవాన్ నిమ్మలో చిన్న సైజు. ఆహా. ఎంత పడుతున్న కాస్ట్ ఇది? 250 రూపాయలు పడుతుంది. 250 రూపాయలు. బాలాజీ నిమ్మ అయితే 80 రూపాయలు పడుతుంది. బాలాజీ నిమ్మ అయితే 80 రూపాయలు. ఇది తైవాన్ నిమ్మలో చిన్నది కాబట్టి 250. ఇవి 100 వరాలా? 100 వరాలు. ఇవి 100 వరాలు. ఇక్కడ ఏదో చూసాను. ఇవేంటివి? ఇవి పారిజాతం. ఇదిగోండి ఎంత పడుతుందన్న పారిజాతం? 30 రూపీస్ పడుతుంది. 30 రూపాయలు. ఓకే. మల్లె. ఆల్రెడీ పూలు కూడా వచ్చేసాయి. మల్లె. మల్లె ఇవి గోవర్ధన. ఆడుండేటివి ఓకే, అవి హైబ్రిడ్. ఇక్కడ ఉండేటివి ఇవి కొండి. ఇవి వచ్చేసి నాటు హైబ్రిడ్ గోవర్ధన అంట. నాటు గోవర్ధన. అవేంటి ఇవి? అరటి చక్కెరకేళి. దీంట్లో మొత్తం 3 రకాలు ఉన్నాయా? ఇది వచ్చేసి చక్కెరకేళి అంట. ఎంత పడుతుంది చక్కెరకేళి? 70 రూపాయలు పడుతుంది. తక్కువగానే ఉన్నాయి, బాగున్నాయి. ఇగోండి ఇది సరస్వతి చెట్లు అనమాట. మనం చాలా మంది చదువు రావడం కోసం తింటారు కదా, అదే అనమాట ఈ సరస్వతి చెట్లు చూర్ణం. నేను కూడా బాగా తినాల్సింది చిన్నప్పుడు. తింటుంటే నేను ఈరోజు బాగానే ఉండేవాడిని చదువుకొని. ఇది వచ్చేసి ఉసిరి అనమాట. పెద్ద సైజు ఉసిరి. అంటే పెద్ద సైజు అంటే నేను చెప్తానంటే తినే ఉసిరిలో ఇది 21 బ్యాగ్. ఇవి వచ్చేసి చిన్నవి, చిన్న మొక్కలు. అండ్ ఇక కానగ మొక్కలు ఉన్నాయి. అండ్ అదే విధంగా ఇవి ఏం ఏమన్నా తైవాన్ లో పింక్. ఇందాక మనం తైవాన్ వైట్ చూసాం కదా, ఇది వచ్చేసి తైవాన్ లో పింక్ రకం అంట. ఎంత పడుతుందన్న పింక్? 140 రూపాయలు. అది వైట్ 120, 140. కమలాలు. ఇవి కమలా కదా? ఈ నార్మల్ హైబ్రిడ్ చిన్నవి. ఎంత పడుతుందన్న కాస్ట్ ఇవి? 250 రూపాయలు. ఇదిగోండి ఇది బత్తాయి. కమలాలు. సో ఎవరికి ఏ సైజు కావాలో ఆ సైజు ఉన్నాయి. ఇవేంటి ఇవి? జామ. జామ ఉన్నాయి. లలిత జామలో చిన్న సైజు. ఇవి పునారస్ మామిడికాయలు. లలిత జామ చిన్నవి ఎంత పడతాయి అన్న? 120 రూపాయలు. ఈ పునరస్ మామిడి అయితే 130 రూపాయలు పడుతుంది చిన్నది. పెద్దవి అయితే మనకి 220 పడుతుంది. 200కి అలా వస్తుందిలేండి. ఇవి కూడా అంత ఇవే ఫుల్ ఫ్లవరింగ్ వచ్చేసాయి. ఇవేంటి వాళ్ళ ఇవి సిమెంట్ కలర్ ఇవి? బ్లూ కలర్ పూల్ ఓపెన్ అవ్వలేదు. బాగా ఫుల్ ఫ్లవరింగ్ వచ్చేసింది. ఇంకా ఓపెన్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంటాయి. ఇగోండి వెల్కోనీలు. స్పెషల్ ఏంటో తెలుసా? మనకి ఫ్లవర్ ఉంది కదా, ఈ ఫ్లవరే మళ్ళీ ఆకుగా మారిపోద్ది. చూపిస్తాను చూడండి ఒక దగ్గర. ఇదిగోండి ఇది ఫ్లవర్ కదా. ఇప్పుడు చూడండి ఆకు. ఫ్లవరింగే మనకి ఆకులాగా మారిపోతుంటారు. చాలా బాగుంటుంది. ఇక్కడ ఉన్నాయి సీతాకోక చిలుక పువ్వు అంటే ఇది మొక్కతో పాటే ఉంది ఇక్కడే.
ఏ ఎగిరిపోయింది. ఇగో వచ్చేసి సీతాఫలం. ఎంత పడుతుందా సీతాఫలం ఇది? సీతాఫలం హైబ్రిడ్ సీతాఫలం తమ్ముడు. హైబ్రిడా? కాయలు కాస్తుంటే నేను అనుకుంటున్నా. ఇగో కాయలు ఇదిగో అప్పుడే కాయలు కూడా వచ్చేసేయండి. ఇదిగోండి ఫుల్ హైబ్రిడ్. ఎంతనా ఇది? 250 రూపాయలు. 250 రూపాయలు కాయలతో ఉంటుంది. చాలా బాగున్నాయి మొక్కలు. దీంట్లో నాటి ఉంటాయి, అవి అయితే 120 అలాగ ఉంటాయి. నాటు అయితే 120 రూపాయలు 100 రూపాయలు అలా పడతాయంట. 250 ఇవేనా? ఇది లలిత జామ్ లో చూపించింది కదా, లలిత జామ్ లో. ఓకే, లలిత జామ్ లో ఇంకొక సైజ్ ఇది. ఓకే, ఇంక ఇవన్నీ 100 వరాలు. ఇవేంటి మందారం నాటుగా? ఇవ్వండి. ఇంక మనకి ఇంకా ఇక్కడ ద్రాక్ష. ఇవన్నీ వైట్ ఉన్నాయి, బ్లాక్ ఉన్నాయి, సీడ్లెస్ అంట. ఎంత పడుతుందన్నా? 120 రూపాయలు. ఇంకో ఈ బొప్పాయికి వచ్చేసి ఇవి కూడా సీడ్లెస్, తక్కువ హైట్. ఇవన్నీ మందారాలన్నీ వచ్చేసి మనకి నాటు మందారాలు. బాగా అన్ని రెడ్ ఉన్నాయి, వైట్ ఉన్నాయి, పింక్ ఉన్నాయి. ఓకే, ఎల్లో కూడా ఉంది. బాగా వచ్చాయి, చాలా బాగుంది. ఇవ్వండి, ఇవన్నీ చాలా బాగున్నాయి. చూడండి, గుడి గంటలు ఇవన్నీ. నైస్, చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి ఆల్ స్పైస్ అనమాట. మనకు బిర్యానీ ఆకు కానీ రిమైనింగ్ వేసుకుంటాం కదా, ఇది ఆల్ స్పైస్. అండ్ ఇవి స్టార్ ఫ్రూట్లో వచ్చి చిన్న సైజ్. ఎంత పడుతుంది అన్న స్టార్ ఫ్రూట్? 250 రూపాయలు. ఇది ఆల్ స్పైస్ అయితే అది 220. 220. ఇదిగోండి, ఇది కూడా అప్పుడే మనకు వచ్చేస్తుంది అనమాట. అంతా ఫ్లేవరింగ్. గ్రాఫ్టింగా? ఆహా, ఓకే ఓకే, ఇదంతా గ్రాఫ్టింగ్. ఎవరైనా సరే ఏం చేస్తారు అంటే, మీకు ఎప్పుడైనా నాటేటప్పుడు మనకి గ్రాఫ్టింగ్ ఏదైతే ఉందో, ఈ గ్రాఫ్టింగ్ వరకు నాటేసాను. నేను ప్రతి వీడియోలో అదే చెప్తున్నాను. చాలా మంది ఏం చేస్తారంటే, ఇదిగోండి ఇక్కడ వరకు నాటేస్తారు. ఇక్కడ వరకు నాటేసి నా మొక్క చచ్చిపోయింది, నా మొక్క రాలేదు, పూలు రాలేదు, కాయలు రాలేదు అంటే ఎలా వస్తాయి? మనకి ఏదైతే గ్రాఫ్టింగ్ ఉందో గ్రాఫ్టింగ్ వరకు నిండాలి. లేదంటే ఇక్కడ నుంచి మనకు మామూలుగా పోతు మొక్కలు పిల్లకలు వచ్చేస్తాయి అనమాట. ఇవి వచ్చేసి మెయిన్ మొక్కను చంపేస్తాయి. అంతే కదనా? అంతే. కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు ఈ గ్రాఫ్టింగ్ ఏదైతే ఉందో ఈ గ్రాఫ్టింగ్ ఫిల్ అయ్యేంత వరకు నాటేసుకోవాలి. ఏ మొక్కైనా సరే, ఇది ఒక్క మొక్కే కాదు. అండ్ రోజా మొక్కలు అయితే కటింగ్ చేసుకోవడం. మీ మెయింటెనెన్స్ లేకుండా పూలు కాయలు రావాలంటే ఏవి రావు. ఊరికి చెట్టు నాటేస్తే అన్ని రావాలంటే ఎలా వస్తే రావు. ఇదిగోండి వచ్చేసి ఉసిరి, అడవి ఉసిరా? ఆహా, పెద్ద సైజు ఊరగాయ పెట్టుకోండి ఉసిరి. ఎంత పడుతుందన్న? 130 రూపాయలు. అండ్ ఇవి నార్మల్ సపోర్ట్ అన్న? హైబ్రిడ్? హైబ్రిడ్ సపోర్ట్ ఎంత పడుతుంది? 180 రూపాయలు. పాల్ సపోర్ట్ అయినా? పెద్ద చూపించాను కదా, దాంట్లో చిన్న సైజు. అండ్ ఇవి అశోక్ చెట్లు. ఆ పక్క ఏమున్నాయి? ఇవన్నీ చూడండి, ఇవి వచ్చేసి ఓపెన్ బాల్స్ అనమాట. మనకి ఏంటి అంటే ఇదిగో ఇవన్నీ బాల్ సైజ్ ఉంటాయి. ఒక్కసారిగా ఓపెన్ అయిపోయేసి ఇలా మొత్తం విచ్చుకొని మొత్తం అంటే బాగా విచ్ఛిన్నం అయిపోతాయి. చాలా బాగుంది ఫ్లేవర్. ఇవి ఓపెన్ బాల్స్. అండ్ ఇవి వచ్చేసి బంగినపల్లి మామిడి చిన్న సైజు. ఇవి బంగినపల్లి మామిడి చిన్న సైజు. ఓకే, మర్చిపోయిన రేట్ ఎంత? రేట్ చెప్పలేదు. లేదంటే మళ్ళీ కింద కామెంట్ పెడతారు, రేట్ ఎంత చెప్పరా వుల్ఫా అని పెడతారు నాకు కామెంట్. 160నా? ఇవేంటివి? ఇవి ఏకబిల్వమా? ఎంత పడుతుంది కాస్ట్ ఏకబిల్వం? 3500 అంటండి ఏకబిల్వం. అండ్ ఆ తర్వాత ఇవి వచ్చేసి పంపర్ పనస. అదేగా పప్పర్ పనసలో చిన్న సైజు. ఎంత పడుతుందన్నా? 350 పడుతుందంట పప్పర్ పనస చిన్న సైజు. చాలా బాగున్నాయి, మొక్క కూడా మంచి హెల్తీగా ఉన్నాయి. ఇవి ఇంకా నేరేడు. అదేగా నేరేడు, వైట్ నేరేడా? ఓకే ఓకే, మనకి ఎక్కువగా బ్లాక్ ఉంటుంది, ఇది వైట్ నేరేడు అనమాట. చాలా బాగున్నాయి చెట్లు. పప్పర్ పనస కూడా చాలా బాగున్నాయి, హెల్తీగా ఉన్నాయి మొక్కలు. ఇదిగోండి, ఇది వచ్చేసి రాధా మనోహరం. నేను రీసెంట్గా ఒక షార్ట్ వీడియో పెట్టాను అనమాట రాధా మనోహరంది. నాకైతే చాలా మంది నుంచి మెసేజ్లు కామెంట్లు వస్తున్నాయి, రాధా మనోహరం చెట్టు మాకు పంపించండి అని. బట్ నేను ఏం చెప్తున్నాను అంటే, మనకి డెలివరీ అనేది ఏంటి అంటే మనకి దగ్గర అయితే పంపించగలను, దూరం అయితే మనకి చాలా దగ్గర అంటే చాలా మంది అడిగాను. ఆర్టీసీలు అడిగాను, అంటే కొన్ని పార్సల్ కొరియర్ సర్వీసులు అడిగాను. ఎక్కడ చూసినా కానీ మినిమం ఒక 1 వీక్ పడుతుంది. 1 వీక్లో మనకి మొక్క చచ్చిపోతుంది. లేదు మీ ఓన్ వెహికల్ ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా పంపిస్తాం అనమాట. సో దాన్ని బట్టి ఇంకేదైనా ఆల్టర్నేట్ ఎత్తుకుతున్నాం. మంచి ఆల్టర్నేట్ దొరికితే మాత్రం ఖచ్చితంగా అందరికీ పంపిస్తాను మొక్కలు ఇవి. అండ్ ఆ తర్వాత ఇదేంటన్నా? ఇవి అరట్లో అమృతపాణి. ఇందాక చక్కెరకేళి, ఇది అమృతపాణి. ఎంత పడుతుందన్నా? 70. ఇది రాధా మనోహరం వచ్చి 1200 పడుతుంది. 1200. వేరే బాగుంది. ఓకే, కూరగాయలు అరట్లో. ఇవి కూరగాయలు అంట, చాలా బాగున్నాయి ఇవి కూడా. ఎంత పడుద్ది? 70 రూపాయలు. ఏంటన్నా? మినీ ఉద్యానాలు. రెడ్ అంటే షో మొక్కలు. ఓకే,
చాలా బాగున్నాయి. షోకి అయితే ఇంట్లో కానీ సైడ్లో వేసుకున్నామంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇవి ఎంత పడుతున్నా? ఇది వచ్చి 750 రూపాయలు. 750 రూపాయలు. ఇంట్లోనే డార్క్ రెడ్ ఉంటుంది, ఆ, 750 రూపాయలు ఉంటుంది. ఆహా. ఆ. ఇగో ఇవన్నీ తామర పూలు చాలా బాగున్నాయి. ఏ కలర్ అనేది? ఇది రెడ్ కలర్ ఉంది, అది ఎల్లో కలర్. ఇదిగోండి, ఇది వచ్చేసి ఎల్లో కలర్ అంట. చాలా బాగున్నాయి. వీటి మళ్ళీ మంచి దారిలో షిఫ్ట్ చేసుకుంటే సూపర్ గా ఉంటుంది లుక్. ఎంత పడుతున్నాయి ఇవి? ఇది వచ్చి 2500 పడుతుంది. 2500. ఓకే. ఇదిగోండి, ఇది వచ్చేసి లెమన్ గ్రాస్. ఎంత పడుతుందా? 30 రూపాయలు పడుతుంది. 30 రూపాయలు పడుతుంట లెమన్ గ్రాస్. మనకి ఇది కూరల్లో వీటిలో వేసుకోవడానికి బాగుంటుంది. ఫుల్ గా లెమన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. గ్రాస్ లెమన్ కాయలు లాగా ఇది ఆకులు అనమాట. ఉజనాలు చూసాం కదా, ఉజనాల్లో ఇందాక మనం రెడ్ వైట్ చూసాం, వైట్ ఎల్లో ఏదో చూసాం కదా. ఇదిగోండి ఫుల్ రెడ్ అనమాట. రెడ్ కొంచెం లైట్ కలర్ అలా వస్తుంది. చాలా బాగున్నాయి ఇవి కూడా, వెరీ నైస్. ఇవైతే 250 పడతాయంట. చాలా బాగున్నాయి లుక్ మాత్రం. చూడండి, ఇది వచ్చేసి మనకి పత్తి మందారం టైప్ అంట. మన ఆకు కూడా చూడండి పత్తి మందారం లానే ఉంటుంది. పత్తి మందారంలో ఇది ఒక రకం అనమాట. ఇదిగోండి మంచిగా ఫ్లవరింగ్, అసలు వేరే లెవెల్ లుక్. ఎంత పడుతున్నాయి ఇది? అది వచ్చి 2500. సరిగ్గా ఉంది లుక్ అయితే మాత్రం. ఇలాంటి మొక్కలు వేసుకోవాలి ఇళ్ళలో, అదిరిపోతాయి. సూపర్ గా ఉంది, అదిరిపోయింది. చూసారు కదా, ఇదనమాట ఓవరాల్ గా మన వీడియో అయితే మాత్రం. అన్ని రకాల మొక్కలు అంటే పండ్ల మొక్కలు, పూల మొక్కలు మనకి లో చాలా స్పెషల్ గా వచ్చాయన్నమాట. సో ప్రతిదీ మీకు అందరికీ చూపించాను. వీడియోలో మీకు ఏవైతే నచ్చావో నాకు అది కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే కింద ఇస్తున్నాను. ఆ ఇన్స్టాగ్రామ్ లింక్ ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా ఒక 5 మందికి లేదా 6 మందికి అయితే నేను ఫ్రీగా మీకు నచ్చిన మొక్కను అయితే పంపిస్తాను. మీకు ఏ మొక్క అయితే నచ్చుద్దో ఆ మొక్క ఖచ్చితంగా మాక్సిమం ట్రై చేస్తాను. ఎందుకంటే దూర ప్రదేశాలు ఎవరైనా ఉంటే అక్కడ మన లోకల్ నర్సరీలతో నేను కాంటాక్ట్ అయినా సరే మీకు ఇప్పిస్తాను. అండ్ ఇక్కడ మనకి లోకల్గా ఉండే వాళ్ళకైతే మాత్రం నేను ఎక్కడి నుంచి రెడీగా పంపిస్తాను అనమాట. సో మాక్సిమం ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి అంటే లైక్ చేసి వెళ్ళేసి మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే ఇప్పుడే జాయిన్ అయిపోండి. ఛానల్ కాదు, పేజ్ అయితే ఇప్పుడే ఫాలో అయిపోండి. ఇంకా మంచి మంచి అప్డేట్లు అయితే వస్తాయి అనమాట. అండ్ చాలా మందికి నేను ఇంకా కొన్ని గివ్ అవేలు కూడా చేస్తాను. మన గివ్ అవేలో డబ్బులు ఏమంటావు, మొక్కలే ఇస్తాను అనమాట. ఎందుకంటే ఎన్ని మొక్కలు అంటే ప్రకృతికి అంత మంచిది కాబట్టి నేను మాక్సిమం అందరికీ మొక్కలే పంపిస్తాను ఈసారి నుంచి గివ్ అవేలు మొత్తం కూడా. సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినటువంటి ఛానల్ అనమాట మంది. సో మాక్సిమం అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మంచిగా సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు మీకు చూపిస్తూనే ఉంటాను. చీప్గా ఎక్కడ వస్తాయి, ఎంత డబ్బుల్లో పడతాయి, ఏంటి, ఎలా నాటాలి, మనకి మొత్తం కూడా చూపిస్తూ ఉంటాను అనమాట. సో బై బై, సబ్స్క్రైబ్.